ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్ టువర్డ్స్ కుకింగ్. అండ్ ఆడపిల్లలకి బేసిక్ ఆడపిల్లలు చిన్న ఉన్నప్పుడు లైక్ 10 years 11 years ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి, సో అలాగే ఉండింది. అండ్ లైక్ సమ్హౌ మా ఫ్యామిలీ వాళ్ళు అది ఎప్పుడు నన్ను అడగలేదు, వాళ్ళు గుర్తించలేదు. బట్ నాది నాకు తెలుస్తుంది చాలా చిన్న ఏజ్లోనే ఐఎమ్ లైక్ లిటిల్ డిఫరెంట్ అని. అండ్ పోను పోను స్కూల్కి వెళ్ళిన తర్వాత లైక్ నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారన్నమాట, వాళ్ళు పాయింట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళు పాయింట్ చేస్తున్న టైంలో అండ్ నాకు ఎక్కువ రోజులు పట్టలేదు యాక్సెప్ట్ చేయడానికి. అంటే వీళ్ళు పాయింట్ చేస్తారు, నేను రెడీగా ఉండాలి, దీన్ని యాక్సెప్ట్ చేయాలి, నేను హర్ట్ అవ్వద్దు. ఇట్లాంటి నేను విత్ ఇన్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్లో నాకు అర్థమైంది. నేను ఆ చిన్న ఏజ్లో బికాజ్ లైక్ 8th 9th ఆ టైంలోనే సంభవం నేను ఎక్కువ హర్ట్ అయ్యేదాన్ని కాదు, బాధపడేదాన్ని కాదు. ఆడపిల్లలా ఉన్నావంటే మామూలుగా అబ్బాయిలు ఆడపిల్లలా ఉన్నామని కాదు, ఆడపిల్లలా నడుస్తున్నావు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు. యూజువలీ అబ్బాయిల మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, అమ్మాయిలది ఒకలా ఉంటుంది. సో కొంచెం సొఫిస్టికేటెడ్గా జెంటల్గా బిహేవ్ చేయడము, వాళ్ళతో పాటు కలిసి తిరగకపోవడము. లైక్ ఈవెన్ ఇంకోటి ఏంటంటే యూజువలీ హ్యాండ్ రైటింగ్ కొంచెం నీట్గా ఇలా రాస్తే కూడా లైక్ మీకు అంటే యూజువలీ దిస్ హ్యాపెన్ విత్ బాయ్స్ అనమాట. ఏంటి ఆడపిల్ల రాస్తున్నావు, ఇలా రాస్తున్నావు, అలా రాస్తున్నావు, పెన్ పట్టుకునే విధానం ఏంటి ఇలా ఉండింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ గాన్ త్రూ ఇన్ స్కూల్. బట్ నాకున్న బ్లెస్సింగ్ ఏంటంటే ఎటువంటి నెగటివ్ థింగ్స్ ఇట్లాంటిది ఎన్నో కూడా హ్యూమిలియేషన్ తొందరగా మర్చిపోతాను నేను. రైట్. సో ఈ మధ్య తెలిసింది అది లైక్ అది ఇట్స్ అ బ్లెస్సింగ్ అని చెప్పేసి. సో నేను చాలా తొందరగా మర్చిపోయేదాన్ని అండ్ నేను రెడీగా ఉండేదన్నమాట. ఇట్లా బిహేవ్ చేస్తారు క్లాస్మేట్స్, సో నేను దానికి రెడీగా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలని. బట్ నాకు ఇది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి చెప్పాలి అన్నంత ధైర్యం లేకుండింది. మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు. ఈవెన్ ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా నేను ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో తెలిసింది, వాళ్ళకి తెలుసుకున్నారు. అప్పటికి కూడా నాకు ఇంట్లో వాళ్ళకి తెలియాల్సిన సిచ్యువేషన్ అది నేను చెప్పుకుంది కాదు, దే గాట్ టు నో. బట్ అప్పుడు నేను చెప్పుకోలేదు. అండ్ ఈవెన్ పెరుగుతున్న క్రమంలో ఐ గాట్ లైక్ ఆల్మోస్ట్ నేను చదువుకుంది బేసికలీ మెకానికల్ ఇంజనీర్ అనమాట. మెకానికల్ ఇంజనీర్ చదువుకుంది. మీ జెండర్ చేంజ్ అయింది బిఫోర్ దట్ ఆర్ ఆఫ్టర్? నో ఆఫ్టర్ దట్, నా గ్రాడ్యుయేషన్ అదంతా అయిపోయిన తర్వాత. సో కాలేజ్లో కూడా ఆబ్వియస్లీ మీరు అప్పటికి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా దట్ యు వెరీ డిఫరెంట్? అండ్ ఈవెన్ నా ఇంటర్మీడియట్ అయిపోయినప్పటికే నాకు అర్థమైంది లైక్ ఐఎమ్ నాట్ లైక్ అందరు అబ్బాయిలా కాదు, లైక్ ఐఎమ్ లిటిల్ డిఫరెంట్ అండ్ ఐ బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ అని నాకు అప్పటికి ఇంటర్మీడియట్ అప్పటికే నాకు ఒక అవగాహన ఉండింది. అవగాహన. బట్ అది అవగాహనకు రావడం కూడా చాలా బోల్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎందుకంటే చాలా మందికి అది అవేర్నెస్ ఉండదు. మీకు ఎవరైనా గైడ్ చేశారు ఆ టైంలో మీరు ఇలా ఉన్నారు? లేదు, ఎవరు గైడ్ నేను చెప్పుకోలేదు ఎవరికి గైడ్ చేయడానికి కూడా. లైక్ ఆ పర్టికులర్ టైంలో యూస్ టు ఇంత మనకి అప్పుడు బ్యాక్ ఇన్ 2010 or 11 అనుకుంటా, 2011 ఆ టైంలో ఇంత యూట్యూబ్లో ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండింది, ట్రాన్స్ అంటే ఏంటి లైక్ ఎవ్రీథింగ్ లేకుండింది. బట్ సంహౌ మనం ఏదైతే ఉంటామో దానికి సంబంధించి వెతుకుతూ ఉంటాం కదా, ఆ చిన్న అది తప్ప నాకు ఎక్స్పోజర్ ఏం లేకుండింది. బట్ నాకు నేనుగానే అర్థం చేసుకున్నాను. ఈవెన్ నా గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ డేస్లోనే నాకు నేను ఒక క్లారిటీ ఉండిందనమాట. బికాజ్ లైక్ ఫర్దర్గా నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాను కాబట్టి నన్ను ఎక్కువ ఫింగర్స్ పాయింట్అవుట్ చేయకుండా ఉండాలి అంటే ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియలీ వెల్. అప్పుడే ఉండింది. అంటే లైక్ నాకు ఇంకా గుర్తుందనమాట. ఐ వాజ్ సేయింగ్ దిస్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో అప్పుడే నేను చెప్పాను అనమాట, లైక్ ఫైనాన్షియల్గా వెల్గా ఉంటే కనుక రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా కొంచెం తక్కువ పాయింట్అవుట్ చేస్తారు. అవును. బట్ ఎట్ ఈ పాయింట్ ఆఫ్ టైం నాకు నేను అది తప్పని చెప్పను, బికాస్ అంటే వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అట్లా చేస్తుండొచ్చు. కాకపోతే ఐ వాజ్ నెవర్ ఇంటూ అంటే ఆ ఆలోచన కూడా లేకుండింది లైక్ ఐ హ్యావ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ లైక్ బెగ్గింగ్ కానీ XYZ అది తీసుకోవాలి నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ మేబీ నేను ఈ ప్రొఫెషన్ లైక్ దీనికి రాకపోయిన ఉంటే కనుక ఐ వుడ్ హావ్ బీన్ ఇంటూ నాకు ఇంట్రెస్ట్ లేకుండేది మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకోవడం. ఈవెన్ దో ఒకవేళ ఇందులోకి రాకపోయిన ఉంటే ఐ వుడ్ బీన్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ IT అది కానీ తీసుకునే దాన్నేమో, కానీ ఐ వుడ్ హావ్ నెవర్ బీన్ ఇంటూ దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో చాలా అంటే ఆ అవేర్నెస్ రావడం ప్లస్ మీరు డిక్లేర్ చేయడం ఎప్పుడు చేశారు మీరు? నేను ఫలానా ఇలా ఫీల్ అవుతున్నాను. నేను ఎప్పుడు డిక్లేర్ చేయలేదు. అది నా గ్రాడ్యుయేషన్ తర్వాత లైక్ మై బ్రదర్ గాట్ టు సీ మై పిక్చర్స్ ఆన్ మై మొబైల్ అండ్ ఇంట్లో వాళ్ళకి చెప్పారనమాట. హీ వాజ్ లైక్ వెరీ what pictures were there? Like dresses. Yeah, అప్పటికి నేను ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. బట్ ఐ హ్యావ్ దిస్ ఇంట్రెస్ట్ ఆఫ్ వేరింగ్ డ్రెస్సెస్ అండ్ ఆల్ లైక్ అమ్మాయిలా రెడీ అవ్వడము అదంతా ఉండి ఆ పిక్చర్స్ మా అన్నయ్య చూసి చాలా షాక్ అయ్యాడు. అంతకుముందు ఆల్మోస్ట్ ఒక 22 years తమ్ముళ్ళలాగా ఉన్న నేను, తనకు కూడా ఐడియా లేకుండింది. అంటే మేబీ బయట వాళ్ళకి తెలుస్తుందేమో ఇది, కానీ ఇంట్లో వాళ్ళతోనే పుట్టి వాళ్ళతో పెరుగుతారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉన్నా కొంచెం డిఫరెంట్ ఏమో అనుకుంటారు తప్ప
యూజువలీ అబ్బాయిల్లో కూడా కొంచెం ఇట్లా సొఫిస్టికేటెడ్ లేకపోతే కొంచెం ఫెమినైన్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఇట్లా కాదు, జెంటిల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టు కమ్యూనిటీ. అలా అనుకున్నారేమో కానీ దే డింట్ ఎక్స్పెక్టెడ్. సో అలా అయితే మీ అన్నయ్యకి తెలిసి అన్నయ్య పేరెంట్స్కి చెప్పగా వాళ్ళు కొంచెం షాక్ అయ్యారా? యా, దాట్ వాజ్ లైక్ వెరీ ట్రామటైజింగ్ ఓవరాల్ మా ఫ్యామిలీకి, నాకు అంతా కూడా. సో హియర్ ఐ హ్యావ్ టు టెల్, ఫ్యామిలీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై సిస్టర్ అనమాట. షీఈ్ మై లైక్ ఫాదర్ ఫిగర్ టు అస్. దో అమ్మ నాన్న అందరు ఉన్నా కూడా లైక్ షీఈ్ లైక్ ఫాదర్ ఫిగర్ టు అస్. అండ్ తను అక్కకి చెప్పాడనమాట. సో ఆ పర్టికులర్ టైంలో అక్కకి తెలిసినప్పుడు తను క్వశ్చన్ చేసింది, వాట్స్ హ్యాపెనింగ్, వై ఆర్ యూ లైక్ దిస్, అది ఇది అని చెప్పేసి. దెన్ ఐ టోటలీ ఎక్స్ప్లెయిన్ లైక్ ముందు నుంచి నాకు ఇట్లా ఉండింది. అండ్ తను ఏమనుకుండిందంటే దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ ఆర్ ఏదో అనుకుండింది తను. ఏంటి ఏం జరుగుతుంది నీ లైఫ్లో అంటే, లైక్ నేను చెప్పాను క్లియర్గా, నాకు చాలా చిన్న ఏజ్ నుంచి ఇది ఉండింది అండ్ ఐఎమ్ దిస్ అని చెప్తే అప్పటికి కూడా దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. లేదు నువ్వు నార్మలే, దిస్ ఈజ్ నార్మల్, ఇట్స్ జస్ట్ దట్ లైక్ సంథింగ్ హ్యాపెన్ టు యూ, అంటే లైక్ మరీ లైక్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు నిన్ను, లైక్ లెట్స్ గో టు సమ్ సైకియాట్రిస్ట్ అండ్ లైక్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అన్నట్టుగా మాట్లాడారు. అండ్ దట్స్ ఇప్పటికీ కూడా నా లైఫ్లో ఆ రోజు ఆ పర్టికులర్ ఒక ఈవినింగ్ టు ఆల్మోస్ట్ ఈవినింగ్ నుంచి 6 o'clock నుంచి నైట్ వరకు 12 o'clock వరకు జరిగిందనమాట. ఇట్స్ నాట్ లైక్ ఈజీ థింగ్ కాదు కదా. సో ఐ వాజ్ క్లియర్లీ టెలింగ్ దెమ్, సో ఎప్పుడు నా ఏ ఏజ్లో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ నేను ఫేస్ చేశాను. అండ్ మీరు తెలుసుకోలేదు కానీ వన్ ఆఫ్ మై కజిన్ గాట్ టు నో. అండ్ తను ఎట్లా బుల్లీ చేసేవాడు, నన్ను ఎట్లా హ్యూమిలేట్ చేసేవాడు, వాట్ కైండ్ ఆఫ్ నేను ఎట్లా ఫీల్ అయ్యానప్పుడు, ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అనమాట. అండ్ అట్ ద ఫైనల్గా ఏం చెప్పారంటే, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెట్స్ కన్సల్ట్ సమ్ సైకియాట్రిస్ట్. సో తను ఏం చెప్తే విల్ గో విత్ దట్ అని చెప్పారు. ఆఫ్టర్ ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత వీ కన్సల్టెడ్ సమ్ సైకియాట్రిస్ట్. అండ్ తను క్లియర్గా క్వశ్చన్ చేశాడు, దట్ లైక్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది నీకు, ఎప్పటి నుంచి అనిపిస్తుంది, లైక్ నువ్వు ఇట్లా లైక్ డ్రెస్అప్ చేసుకున్నప్పుడు హౌ డూ యూ ఫీల్. సో డూ యూ గెట్ అట్రాక్టెడ్ టు మెన్? అప్పుడు కూడా ఉండిందా? యా లైక్ ఎవ్రీ విమెన్. అంటే ఒక మహిళకు ఉండవలసిన అన్ని లక్షణాలు మీలో ఉన్నాయి అని మీరు గ్రహించారు. పురుషులు అంటే మీరు ఇష్టపడ్డం. యా, అది సైకియాట్రిస్ట్ అడిగారా ఇవన్నీ? అడిగి ఉండొచ్చు, ఎందుకంటే ఇట్స్ మీన్ లైక్ 10 years అయింది. సో నాకు ఎవ్రీథింగ్ కనుక్కున్నారు. సో దెన్ అతను అది అయిపోయిన ఆ సెషన్ అయిపోయిన తర్వాత హీ ఎక్స్ప్లెయిన్ టు అవర్ ఫ్యామిలీ, దిస్ పర్సన్ ఈజ్ లైక్ ఈజ్ టోటలీ ఇన్ టు దిస్, తనేమి లైక్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో ఇంకోటో కాదు, లైక్ చెప్పిన తర్వాత దెన్ మా ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు కూడా ఏమనుకున్నారంటే, మేబీ మాట్లాడిన తర్వాత ఇంకొక లైక్ తను సైకియాట్రిస్ట్ చెప్పిన దాని ప్రకారం మేబీ ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ ఏదైనా ఇప్పిస్తే కనుక నార్మల్ అవుతారు అన్న ఒక హోప్తో ఉన్నారు వాళ్ళు. అండ్ సైకియాట్రిస్ట్ చెప్పిన తర్వాత దే వర్ లైక్ టోటలీ బ్రోక్ డౌన్, ఇంకా అవ్వదు లైక్ ఇదని తెలిసిన తర్వాత చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది ఫ్యామిలీలో. అండ్ ఎట్ దాట్ పర్టికులర్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. అప్పటికే మా అక్క లైక్ షీ వాజ్ ఎడ్యుకేటెడ్, షీ వాజ్ బీన్ ఇన్ టు కంట్రీస్. తను అప్పుడు చెప్పేదనమాట నాకు, లైక్ కెనడాలో ఎక్కువ గేస్ ఉంటారు ఇవన్నీ. లైక్ మా అక్క నేను బేసిక్గా ఆడపిల్ల మనస్తత్వం ఉన్న నేను చాలా లైక్ సిస్టర్స్తోనే ఎక్కువ బాండ్ ఉంటుంది కదా. సో తను అన్నీ క్లియర్గా చెప్పేదనమాట, ఇలా ఉంటుంది అమ్మకి. నేను అప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఓహో అక్క ఇదంతా చూసొచ్చింది కదా, రేపటి రోజు ఎప్పుడైనా నేను ఓపెన్ అయినప్పుడు తను ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది అని నేను అనుకున్నాను.